హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గొప్ప నటి కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక దక్షిణ భారత సినీ పరిశ్రమలో విషాదం జరిగింది. ప్రముఖ నటి శకుంతల కన్నుమూశారు. ప్రస్తుతం శకుంతల వయసు 84 సంవత్సరాలు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. శకుంతలకు ఛాతీలో నొప్పి రావడంతో బెంగళూరులోనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇక శకుంతల దక్షిణాదిలో అనేక సినిమాల్లో నటించారు. ఇక తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లోనే చాలా చిత్రాల్లో నటించారు. అలాగే అనేక డైలీ సీరియల్స్లో కూడా నటించారు. శకుంతల తమిళ సినీ పరిశ్రమలో దిగ్గజాలతో కలిసి నటించారు. ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి వారితో కలిసి పనిచేశారు. ఇక తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు నటించిన బుద్ధిమంతుడు, సూపర్ స్టార్ కృష్ణ నటించిన నేను మనిషినే చిత్రాల్లో కూడా కనిపించారు. అలాగే రాజేంద్ర ప్రసాద్తో కలిసి నటించారు. ఇక శకుంతల స్వస్థలం తమిళనాడు అరసీపాలయంలోనే సేలం. ఆమె తల్లిదండ్రులు ఆమెకు పాత తమిళ చిత్రం శకుంతలై పేరు పెట్టినట్లు చెప్పుకుంటున్నారు. శకుంతల చెన్నైలో లలిత, పద్మిని, రాగిని నిర్వహించిన షోలో డ్యాన్స్ నేర్చుకున్నారు. ఇక ఆమె మొదటిసారిగా సూర్యన్ మార్కేయం ఉత్తిక్కుము అనే నాటకంలో నటించారు. ఇక 1970లో సిఐడి శంకర్ సినిమాతో ఆమె సిఐడి శకుంతలగా మారిపోయింది. ఇక శకుంతల మరణం పట్ల కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ సంతాపం ప్రకటించింది. ఆమె మరణం పట్ల తమిళ, మలయాళం, తెలుగు సినీ నటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శకుంతల మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు.